హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మనసైన కథలు. ఈ మనసైన కథల్లో నేను ఒక చిన్న షార్ట్ స్టోరీ ఇచ్చాను కదండి. అందులో లాస్ట్ భాగం ఇది. ఈ భాగం విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. మీ సపోర్ట్ ఛానల్కి చాలా చాలా అవసరం. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని త్వరగా మీ సపోర్ట్ అందిస్తే నాకు 1K సబ్స్క్రైబర్స్ అయిపోతే నెక్స్ట్ 'రాక్షస మొగుడు' స్టోరీ కూడా బిగ్ ఎపిసోడ్స్ ఇచ్చి త్వరగా కంప్లీట్ చేసేస్తాను. అలాగే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మరెన్నో మీకోసం తీసుకువస్తాను. సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? అతని గుండెలపై చేయి వేసి అతన్ని వెనక్కి తోసి లాగిపెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టింది. దానితో షాక్ అయిన అతను ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. కళ్ళల్లో కోపం చూస్తూ ఉంటే ఏదో తెలియని అనుమానం అతని మనసులో మెదులుతూ ఉంది. ఏంటి తను ఇలా చేస్తుంది? తనకి ఈ పెళ్లి ఇష్టం లేదా? అన్న ఆలోచన కూడా అతను భరించలేకపోతున్నాడు. ప్రార్థన అని చిన్నగా అతను పలికిన పిలుపు విని మర్యాదగా ఉండదు అంటూ అరిచింది ప్రార్థన. ఆమె ప్రవర్తన చూసి చాలా కోపం వచ్చింది అతనికి. ఏమైంది? పిచ్చిగాని పట్టిందా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? అని చాలా సీరియస్‌గా అడిగాడు. ఓహ్! ఇలా ప్రవర్తించకూడదా? ఇంకెలా ప్రవర్తించాలి? మీరు నచ్చింది అనగానే అదే మా మహాభాగ్యం అనుకుని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అక్క పెళ్లి ఆగిపోతుందని మీరు బెదిరిస్తే భయపడిపోయి, మీ చేత తాళి కట్టించుకొని, ఇష్టం లేకపోయినా సరే మీతో నరకంలోకి రావడానికి సిద్ధపడ్డాను కదా! ఇంకేం కావాలి మీకు? ఇంకా ఎలా ప్రవర్తించాలి మీతో? అయినా నీ ఇష్టానికి తప్ప ఎదుటి వాళ్ళ ఇష్టానికి, వాళ్ళ మనసుకి విలువ ఇవ్వని నీలాంటి మూర్ఖుడితో పద్ధతిగా ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. ఇప్పుడేంటి తాళి కట్టి భార్యని చేసుకున్నావు. ఇప్పుడు నా శరీరాన్ని సొంతం చేసుకోవాలి. అంతే కదా! ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వచ్చి నీ పక్కన పడుకోవాలి. అంతేనా? సూటిగా అతన్ని చూస్తూ కోపంగా అడిగింది ఆమె. చేతులు ఫోల్డ్ చేసుకుని ఆమె వైపు 2 నిమిషాలు తీక్షణంగా చూశాడు అతను. ఆమె అడిగిన మాటలతోటే విషయం ఏంటి అన్నది అతనికి పూర్తిగా అర్థమయ్యింది. తను ఆమెని ఇష్టపడిన మాట నిజమే. కానీ ఎలాంటి బెదిరింపులు తను చేయలేదు. అలా చేశారు అని ఆమె భ్రమపడుతుంది. ఆ భ్రమ తొలగిన రోజు తనకి అంతా తెలుస్తుంది అని మనసులో అనుకుని అలాగే చూస్తూ ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని వైపు అలాగే కోపంగా, పొగరుగా చూస్తూ ఉంది ఆమె. ఆ చూపులో నువ్వేం చేస్తావో నేను చూస్తాను అన్న తెగింపు కనిపిస్తుంది. అసహనంగా శ్వాస తీసుకుని వదిలి గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళి బెడ్ పైకి ఎక్కి ఆ పక్కకి తిరిగి పడుకున్నాడు అతను. ఏదో అంటాడు, ఇంకేదో చేస్తాడు, ఏదోలాగా తను సొంతం చేసుకుంటాడు అని ఎక్స్పెక్ట్ చేసిన మన పాప డిసప్పాయింట్ అయ్యింది. ఇదేంటి లాగి పెట్టి కొట్టినా కూడా ఏమీ రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు నువ్వు నా భార్యవి, నీ మీద నాకు హక్కు ఉంది, నేను ఏమైనా చేసుకుంటాను అని మీద పడిపోతాడేమో అనుకుని భయపడి చచ్చాను. పడలేదేంటబ్బా అని 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత తన ఆలోచనకి తనని తానే తిట్టుకుని ఒసేయ్ 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 ఏంటి అది? ఆ బాబు నిన్ను వదిలేసి బుద్ధిగా పడుకున్నందుకు సంతోషించకుండా ఎందుకు వదిలేశాడని ఆలోచిస్తావంటే తిక్కలదానా? అక్కడికేదో తను వదిలేసినందుకు చింతిస్తున్నట్లు. పిచ్చి మొహందానా! ఆలోచించింది చాలు కానీ వెళ్ళి పడుకోబా అని 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 తన అంతరాత్మ తనని తిట్టడంతో పడుకోవడానికి అటువైపు తిరిగిన ఆమెకి బెడ్‌పై పడుకుని అతను కనిపించాడు. ఇతనిలా మంచం మీద పడుకుంటే మరి నేనెక్కడ పడుకోవాలి? మనకా కింద పడుకునే అలవాటు లేదు. ఈ గదిలోన చిన్న ఈ గద చిన్నది. సోఫా లాంటివి ఏమీ లేవు. మరి ఎలా అని ఆలోచిస్తున్న ఆమెకి అతని పక్కన కొంచెం ప్లేస్ కనిపించింది. ఇక్కడ పడుకుంటే ఏమైనా ప్రమాదమా? అని 2 నిమిషాలు ఆలోచించి ఎందుకొచ్చిన రిస్క్‌లే. అర్ధరాత్రి పొరపాటున ఏదైనా జరగకూడనిది జరిగితే ఎవరితోనైనా చెప్పుకొని వచ్చే పరిస్థితి కూడా కాదు మనది. ఏదోలా కింద అడ్జస్ట్ అవుదాం అని అనుకుని తలగడ తీసుకుని కింద వేసుకుని అలా నేల మీద పడుకుంది ఆమె. ఒక 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూసిన అతనికి బెడ్‌పై ఆమె కనిపించలేదు. దాంతో కొంచెం లేచి కూర్చుని ఆ గది మొత్తం చూసిన అతనికి
కింద పడుకొని కనిపించింది ఆమె. బెడ్ పెద్దగానే ఉంది కదా! పక్కన పడుకుంటే ఏమైపోతుంది? ఈమె శీలం ఏమైనా పోతుందా ఏంటి? మొగుడిని అని కూడా చూడకుండా చాచిపెట్టి కొడుతుందా? నేనేమైనా నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ అక్క పెళ్లి జరగదు అని ఈమెని డైరెక్ట్‌గా బెదిరించానా? వీళ్ళకి వీళ్ళే ఏదేదో ఊహించేసుకొని త్యాగాలు చేసేస్తున్నట్లు బిల్డప్పులు ఇవ్వడం ఎందుకు? ఆ తర్వాత నా మీద పడి ఏడవడం ఎందుకు? ఏదో మనసుకు నచ్చింది. జీవితాంతం తోడుగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అదే మాట చెప్పాను. ఇష్టం ఉంటే ఉంది అని చెప్పాలి. లేదు అంటే లేదు అని చెప్పాలి. అంతే తప్ప కష్టంగా పెళ్లి చేసుకున్నాను. కావాలనే ఇదంతా చేశారు అంటూ ఈ క్లాస్ ఏంటి నాకు? అని తిట్టుకుంటూ ఆలోచిస్తూ ఉన్న అతను ఎంతైనా తను చెప్పింది కూడా కరెక్టే. ఈ అమ్మాయిలు చాలా మారిపోయారు. వీళ్ళతో వేగడం కష్టమే అని అనుకుంటూ అది ఎక్కడ పడుకుంటే నాకెందుకులే అని మళ్ళీ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అతను. కానీ నిద్ర పట్టలేదు. దేవుడా! ఇదొక రకమైన టార్చరా నాకు అని అనుకుంటూ విసుగ్గా లేచి బెడ్ దిగి వచ్చి ఆమెని తన చేతిలోకి ఎత్తుకొని ఆ బెడ్‌పై పడుకోబెట్టి గుండెల వరకు బెడ్‌షీట్ కప్పి మరో పక్కకి వెళ్ళి తను పడుకున్నాడు. ఈసారి కూడా నిద్ర పట్టలేదు. అందంగా చిన్నపిల్లలా హాయిగా నిద్రపోతున్న ఆమె మొహం చూస్తూ ఉండిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో తలుపు మీద కొడుతూ ఉండడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన ప్రార్థనకి తనకి చాలా దగ్గరగా ఒక మొహం కనిపించడంతో ఉలిక్కిపడింది. ఒక 2 నిమిషాలకి అతను ఎవరో అర్థమవడంతో దుర్మార్గుడు! నేను పడుకోవడం గమనించి వచ్చి నా పక్కన పడుకుంటాడా? చెప్తానుండు వీడి సంగతి అని అనుకుంటూ ఓయ్! నిన్నే ఏయ్! అంటూ పిలిచింది ఆమె. ఏయ్! ఎవరహే! ఇక్కడ గేదెల్ని మేపుతున్నారు. కొంచెం అవతలకి పొండి కలవరించాడు అతను. ఏంటి? గేదెనా? నా గొంతు మరి అంత దారుణంగా ఉందా? అనుకుని హలో మిస్టర్! నేను పిలిచేది గేదెని కాదు నిన్నే. ఒకసారి కళ్ళు తెరిచి చూడు అని కోపంగా అంది ఆమె. హా! అంటూ చిన్నగా కళ్ళు తెరిచి చూసి గుడ్ మార్నింగ్ అంటూ ఆమెని చూసి చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అతను గుడ్ మార్నింగ్ కాదు. నీ జీవితానికి ఇదే బ్యాడ్ మార్నింగ్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? రాత్రి ఏదో శ్రీరామచంద్రుడిని అన్నట్లు గుడ్ నైట్ చెప్పి మరీ వెళ్ళి బెడ్ మీద పడుకున్నావు కదా! మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా పక్కన ఎందుకు పడుకున్నావు నువ్వు? అసలు ఏం చేసావు నన్ను? కోపంగా అడిగింది ఆమె. నీ బొంద ఏమీ చేయకుండానే చెంప పగలగొట్టావు నువ్వు. అలాంటిది నిన్నేమైనా చేస్తే చంపేస్తావు అని తెలిసి కూడా నేనేం చేస్తాను? చెయ్యాలని ఉన్నా కూడా రాత్రి నీ మాటలతో మొత్తం మూడు దొబ్బింది. ఇంక జీవితంలో అలాంటి ఆలోచన కూడా రాదు అన్నాడు అతను. మరి రాకుండానే నా పక్కకు వచ్చి పడుకున్నావా? అంటూ అడిగింది ఆమె. హబ్బా! అంటూ విసుగ్గా ఒకసారి కళ్ళు తెరిచి సరిగ్గా కిందకి కళ్ళు దించి చూడు ఎవరు వచ్చి ఎవరి పక్కన పడుకున్నారో చూసి చావు. అప్పుడు తెలుస్తుంది నీకు అన్నాడు అతను. ఏంటి? అని అనుకుంటూ మెల్లిగా కళ్ళు కిందకి దించిన ఆమెకి అతని చెయ్యి మాత్రమే ఆమె మొహం మీద ఉంది. అది చెంప మీద పెట్టి. కానీ తన కాళ్ళు, చేతులు ఆల్మోస్ట్ తన శరీరం కూడా అతని మీద ఉండడం గమనించింది. దానితో ఉలిక్కిపడి బాబోయ్! అంటూ లేచి కూర్చుని అటూ ఇటూ చూసి నేను కింద కదా పడుకున్నాను. మరి పైకెలా వచ్చాను? అంటూ అయోమయంగా అడిగింది ఆమె. ఏమో! నీకు నిద్రలో నడిచే అలవాటు ఏమైనా ఉందేమో నాకు తెలీదు కానీ ముందు వెళ్ళి కాఫీ తీసుకురావా? నాకు పొద్దున్నే బెడ్ కాఫీ పడకపోతే ఆ రోజంతా బ్యాడ్‌గా ఉంటుంది. అసలు ఏ పని చేయడానికి మూడుండదు అంటూ చెప్పాడు అతను. ఓహ్! అవునా? అయితే వెళ్ళి నువ్వే తెచ్చుకో. నీకు సేవలు చేయడానికి నేనేమి పని మనిషిని కాదు. నాకు అంత అవసరమూ లేదు. ఇంకొకసారి నాకు ఆర్డర్స్ వెయ్యాలని చూడకు. మర్యాదగా ఉండదు. అని చెప్పి కోపంగా బెడ్ దిగి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆమె. వెళుతున్న ఆమె వైపు అసహనంగా చూసి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు అతను. కిచెన్‌లో వంట చేస్తూ ఉన్న కావేరికి హెల్ప్ చేస్తూ ఉన్నారు ప్రార్థన, వైష్ణవి. అప్పుడే అమ్మ ప్రార్థన అంటూ ఒక పిలుపు. ఆ పిలుపు విని కంగారుగా హా నాన్నగారు అంటూ హాల్లోకి పరుగుపెట్టిన ఆమెకి
అక్కడ చాలా సీరియస్‌గా కనిపించారు. జగన్నాథం, వరుణ్ ఇంకా సిద్ధార్థ్. ఏంటి ఈ ముగ్గురు ఇంత సీరియస్‌గా ఉన్నారు? కొంపదీసి రాత్రి జరిగిందంతా ఈ మహానుభావుడు నాన్నగారి చెవిలో ఊదేశాడా ఏంటి? ఒకవేళ అదే జరిగితే నాన్నగారు నన్ను ఉప్పు పాత్ర వేయడం గ్యారంటీ అని మనసులో అనుకుంటూ, ఏంటి నాన్నగారు పిలిచారు? అని వణుకుతున్న గొంతుతో అడిగింది ఆమె. ఆ పిలుపుతో ఆమె వైపు చూసి, ఏంటమ్మా వరుణ్ బాబు వెళ్ళిపోతాను అంటున్నారు? అంటూ అడిగాడు జగన్నాథం. వెళ్ళిపోతాను అంటున్నారా? అంటూ అతని వైపు అయోమయంగా చూసింది ప్రార్థన. ఆ చూపులో భయం అర్థం చేసుకుని, అయ్యో! తనకి కూడా ఏమీ తెలీదు మావయ్య గారు. నేను తనకి కూడా ఏమీ చెప్పలేదు. వెళ్ళాలి అని అనుకున్నాను. మీతో చెప్తున్నాను అంతే అన్నాడు వరుణ్. అదే బాబు! అంత సడన్‌గా అమ్మాయికి కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు మీరు? అని అడుగుతున్నాను. ఇక్కడ మీకు ఏమైనా సమస్య ఉంటే కంగారు పడకండి. నాతో చెప్పండి నేను చూసుకుంటాను అడిగాడు జగన్నాథం. అలాంటిది ఏమీ లేదు మావయ్య గారు. నేను 15 రోజుల సెలవు మీదే ఇండియా వచ్చాను. అది కూడా అన్నయ్య పెళ్ళికి. అనుకోకుండా నా పెళ్లి జరిగిపోయింది. ఈ 10 రోజులు అమ్మానాన్నలతో కలిసి సరదాగా గడిపే సమయం లేకుండా పోయింది ఈ పెళ్లి పనుల హడావిడిలో. వాళ్ళు నన్ను చాలా మిస్ అవుతున్నారు. కాబట్టి మిగిలిన రోజులైనా వాళ్ళతో కలిసి గడపాలి అనుకుంటున్నాను. అందుకే వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నాడు వరుణ్. ఆ మాటతో రిలాక్స్‌డ్‌గా ఊపిరి పీల్చుకుని, హా! వెళ్ళనివ్వండి నాన్న. తను వెళ్తాను అంటున్నారు కదా! అంటూ కొంచెం ఉత్సాహంగా చెప్పింది ప్రార్థన. ఆ మాటతో సీరియస్‌గా ఆమె వైపు చూసి, సరే అయితే నువ్వు కూడా వెళ్ళి బట్టలు సర్దుకో. నువ్వు కూడా బాబుతో కలిసి వెళుదువు గాని అన్నాడు జగన్నాథం. వామ్మో! వీడితోనా? వీడి నుంచి తప్పించుకోవడం కోసమే పంపించేయండి అంటే, మీరేంటి నన్ను కూడా వెళ్ళమంటున్నారేంటి కర్మ కాకపోతే? అని మనసులో అనుకుని, నేనా నాన్నగారు? అని అమాయకంగా అడిగింది ఆమె. అది చూసి బాధపడిన వరుణ్, తనెందుకు మావయ్య? అనుకోకుండా ఈ పెళ్లి జరగడంతో తను మీ అందరినీ వదిలేసి వచ్చినందుకు చాలా ఫీల్ అవుతూ ఉంది. కొన్ని రోజులు మీతో ఉంటే ఆ ఫీలింగ్ తగ్గుతుంది. ఇక్కడే ఉండనివ్వండి అంటూ చెప్పాడు అతను. అలా అంటావేంట్రా? నువ్వు ఇండియాలో ఉండేదే ఇంకా 5 రోజులు మాత్రమే. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోతావు. అప్పటినుంచి తను మళ్ళీ నువ్వొచ్చి తీసుకువెళ్ళే వరకు ఇక్కడే ఉండాలి కదా! నీతో ఉండేది తను కూడా ఈ 5 రోజులే కదా! తనని కూడా నీతో తీసుకొని వెళ్ళు అంటూ చెప్పాడు సిద్ధార్థ్. తీసుకువెళ్ళాలని నాకు ఉంది. కానీ నాతో రావడానికి తను సిద్ధంగా లేదు. అందుకే తనని వదిలేసి వెళ్ళిపోతున్నాను అని మనసులో అనుకుని, అది కాదురా అని వరుణ్ ఇంకేదో అంటూ ఉండగా, అది కాదు, ఇది కాదు బాబు. పెద్ద అల్లుడు గారు చెప్పింది బాగానే ఉంది. మీరిప్పుడు అమ్మాయిని తీసుకువెళ్ళండి. తనకి అంతగా బెంగగా ఉంటే మీరు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత తనని తీసుకువచ్చి ఇక్కడ ఒక నెల రోజులైనా ఉంచుకుంటాము. మీరు తన గురించి ఆలోచించకండి అని చెప్పి, అమ్మ త్వరగా వెళ్ళు అంటూ కూతురుతో చెప్పాడు జగన్నాథం. దానితో ఇంకా చేసేది ఏమీ లేక కోపంగా వరుణ్ వైపు చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏం పీకాలంట? ఒక 2 రోజులు ఉంటే నా వాళ్ళతో సరదాగా నేను గడిపేదాన్ని కదా! నాకు ఈ సంతోషం కూడా లేకుండా చేస్తున్నాడు దుర్మార్గుడు అని తిట్టుకుంటూ బట్టలు సర్దుకుంటూ ఉంది ఆమె. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన వైష్ణవి, నేను హెల్ప్ చేయనా? అంటూ ఆమెకి సహాయం చేయబోయింది. వద్దులే అక్క, నేను చేసుకుంటాను. బావగారు ఒక్కరే ఉన్నారుగా. నువ్వు వెళ్ళు కోపంగానే అంది ప్రార్థన. ఏంటే అంత కోపంగా ఉన్నావు? అడిగింది వైష్ణవి. ఏమీ లేదు. నేను నార్మల్‌గానే ఉన్నాను అంటూ చెప్పింది ప్రార్థన. దానితో ఆమె వైపు చూసి ఆమె భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకొని, ఏంటి నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అని తన మీద కోపమా? అంటూ అడిగింది ఆమె. ఆ మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం ఏంటక్కా? అలాంటిదేమీ లేదు అంటూ కవర్ చేయాలని చూసింది ప్రార్థన. నువ్వు కవర్ చేయాలని చూడకే. నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. అమ్మ వచ్చి నీ పెళ్ళి అని అనగానే నేను కంగారు పడ్డాను. కానీ ఆ పెళ్లి వరుణ్‌తో అని తెలిసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. వరుణ్ చాలా మంచివాడే. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడమే తప్ప వాళ్ళ మనసు నొప్పించడం తనకి తెలీదు. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోయినా నా పెళ్లి జరిగేదే తప్ప. అంతే తప్ప నువ్వు ఒప్పుకుంటేనే నా పెళ్లి సవ్యంగా జరుగుతుంది అన్నది నిజం కాదు.
నువ్వు పెళ్ళికి ఒప్పుకోవు అని అమ్మ చెప్పిన అబద్ధం. వాళ్ళు మా చిన్నబ్బాయికి మీ చిన్నమ్మాయిని ఇస్తారా అని అడిగారే తప్ప, మీ చిన్నమ్మాయితో మా అబ్బాయి పెళ్లి జరగకపోతే, మీ పెద్దమ్మాయి పెళ్లి జరగదని కండిషన్ పెట్టలేదు. ఒకవేళ నువ్వు అప్పుడే ఇష్టం లేదని చెప్తే నీ పెళ్లి మాత్రమే ఆగేది తప్ప, నా పెళ్లి ఆగేది కాదు. తనని అర్థం చేసుకోవే. అపార్థం చేసుకొని దూరం చేసుకోకు. నీ అక్క ఎప్పుడు నీ మంచి గురించే ఆలోచిస్తుంది అని నువ్వు అనుకున్నట్లయితే, కోపాన్ని పక్కన పెట్టి అతన్ని నీ భర్తగా అంగీకరించి, అలానే చూడు. అప్పుడు అతని మంచితనం ఏంటో నీకు అర్థమవుతుంది అంటూ చెప్పింది వైష్ణవి. ఆ మాటతో ఆలోచనలో పడింది ప్రార్థన. ఒక అరగంట తర్వాత కారులో వెళుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ. అతను డ్రైవ్ చేస్తూ ఉంటే, అతని పక్కనే కూర్చుని ఆలోచనలో మునిగి తేలుతూ ఉంది ఆమె. సారీ అన్నాడు అతను. ఆ మాటతో ఉలిక్కిపడి అతని వైపు చూసి ఎందుకు? అంటూ అడిగింది ఆమె. నీ ఇష్టంతో సంబంధం లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు. కానీ నాకు ఈ విషయం అప్పుడు తెలీదు. తెలుసు ఉంటే పొరపాటున కూడా ఈ పెళ్లి జరిగేది కాదు. ఇప్పుడు జరిగిన దాన్ని మార్చే అవకాశం లేదు కానీ ఏదో ఒక పరిష్కార మార్గం చూద్దాం అన్నాడు అతను. పరిష్కార మార్గం అంటే? అడిగింది ఆమె. అంటే ఏముంది? విడాకులు తీసుకోవడమే అన్నాడు అతను. విడాకులు తీసుకోవడం, విడిపోవడం అంత సులువా? అతని వైపు చూస్తూ అడిగింది ఆమె. ఏదో కోపంలో అతన్ని కొట్టింది, దూరం పెట్టింది కానీ అతని నుంచి విడిపోయే ఆలోచన అతను చెప్పే వరకు కూడా ఆమెకి రాలేదు. వచ్చిన తర్వాత అది భరించలేకపోతుంది. నాకు సంబంధించినంత వరకు అంత సులువు కాదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మొదటి చూపులోనే నువ్వు నాకు బాగా నచ్చేసావు. అప్పుడు నువ్వు ఎవరు అన్నది కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి నా జీవితంలోకి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ, అదే అమ్మాయి నా జీవితం నుండి వెళ్ళిపోతుంది అంటే బాధగానే ఉంటుంది. ఆ బాధ ఎంతవరకు ఉంటుంది అన్నది చెప్పలేను కానీ, నా ప్రాణం ఉన్నంత వరకు మాత్రం నా మనసులో ఉంటుంది అని చెప్పగలను. అలా అని బలవంత పెట్టి నిన్ను నాతో ఉంచుకునే ధైర్యం కూడా నేను చేయలేను. ఎదుటి మనిషిని మనం ప్రేమిస్తున్నాము అంటే వారి నుంచి మనం ఏమీ ఆశించకూడదు అని అంటూ ఉంటారు. కానీ నేను ఆశిస్తాను. నేను ప్రేమించే మనిషి నుంచి తిరిగి ప్రేమని నేను ఆశిస్తాను. ఆ ప్రేమ దక్కదు. ఆ ప్రేమకి బదులు ద్వేషం దక్కుతుంది అంటే ఆ ప్రేమని నా మనసులోనే సమాధి చేసుకుంటాను తప్ప అది నీ దగ్గరికి రానివ్వను. ఈ విషయంలో నువ్వు ఏమీ కంగారు పడవలసిన అవసరం కూడా లేదు. ఎలాగో 5 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి రాను. అందరి అమెరికా అల్లుడిలాగానే ఇతను కూడా మోసం చేశాడు అని మీ నాన్నగారు అనుకుంటారు. నువ్వు కూడా అలానే చెప్పు. ఇంకా లీగల్‌గా విడిపోవడం వీటి గురించి తర్వాత ఆలోచిద్దాం. కుదిరితే అక్కడి నుంచి డైవర్స్ అయిపోయే ఏర్పాటు ఏమైనా చేస్తాను అంటూ చెప్పాడు వరుణ్. కోపంగా అతని వైపు చూస్తూ చాలా ఈజీ అనుకుంటున్నారు కదా! మీరు చాలా ఈజీగా తీసుకుంటారు కదా! మీరు నిర్ణయాలు అంటూ అడిగింది ఆమె. ఏంటి? అయోమయంగా అన్నాడు అతను. అతని వైపు నుంచి తన చూపు తిప్పుకుంటూ ఏమీ లేదు అంటూ చెప్పింది ఆమె. అలా ఇల్లు చేరుకున్నారు. ఇంట్లో వాళ్ళని పలకరించి గెస్ట్ రూమ్ వైపు వెళుతూ ఉన్న ఆమెను చూసి, ఇంకా ఆ రూమ్‌కి వెళ్తావేంటమ్మా? పైనున్న మీ శ్రీవారి రూమ్‌కి వెళ్ళు. ఇక నుంచి నీ రూమ్ కూడా అదే అంటూ చెప్పింది కుసుమ. దాంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూనే, అలానే అత్తయ్య అంటూ పైకి వెళుతూ ఏదో ఆలోచనలో ఉన్న ఆమె కాలు మడతపడి ముందుకు తూలింది. అమ్మా! అంటూ ఆమె అరవడంతో అందరూ అటుగా చూశారు. కింద కూర్చొని కాలు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న ఆమెను చూసి ఏమైంది అంటూ వరుణ్ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది అంటూ మరొక్కసారి అడిగాడు. కాలు మడత పడింది అంటూ చెప్పింది ఆమె. చూసుకోవాలి కదా! కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడిస్తే ఇలాగే ఉంటుంది అని తిడుతూ ఆమెను తన చేతిలోకి ఎత్తుకుని కిందకి తీసుకువచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు అతను. నొప్పికి విలవిలలాడుతూ ఉంది ఆమె. స్ప్రే కోసం పరుగుపెట్టింది కుసుమ. ఆమె కన్నీళ్లు చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది వరుణ్‌కి. రిలాక్స్. ఏమీ కాలేదు అని ఆమెకి చెప్పి కింద కూర్చుని ఆమె కాలు పట్టుకోబోయాడు అతను. వెంటనే కంగారుగా తన కాలుని వెనక్కి తీసుకుని అయ్యో! వద్దండి. మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అని టెన్షన్‌గా అంది ఆమె. ఏమవుతుంది? కోపంగా అన్నాడు అతను.
ఏమీ కాదు కానీ వద్దు అంది ఆమె. కానీ ఏమీ కానప్పుడు ఇంకేంటి ప్రాబ్లమ్? అయినా నేను ఒక డాక్టర్‌ని. ఆ తర్వాత నీకు హస్బెండ్‌ని. కాబట్టి నువ్వు నన్ను డాక్టర్‌గానే చూడు అని చెప్పి చొరవగా ఆమె కాలుని తన చేతిలోకి తీసుకున్నాడు అతను. అతను అలా తన కాలు పట్టుకుంటే ఏదో తెలియని ఫీలింగ్ మనసులో కలుగుతూ ఉంది ఆమెకి. ఎగ్జాక్ట్‌గా నొప్పెక్కడ ఉంది అని అంటూ ఆమె కాలులో నరాలని ఒక్కొక్కటి నొక్కుతూ ఇక్కడ, ఇక్కడ అని అడుగుతూ ఉన్నాడు అతను. లేదు, లేదు అని చెప్తూ నొప్పి ఉన్న చోట అతను టచ్ చేసేసరికి అమ్మా! అంటూ అరిచి అక్కడే అంది ఆమె. ఓకే. ఓకే. రిలాక్స్ అని అంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నీ కళ్ళు ఎందుకు అంత పెద్దగా ఉన్నాయి? ఎవరినైనా సరే ఈ కళ్ళతోటే పడేస్తావా నువ్వు? ఏంటి? అంటూ అడిగాడు అతను. ఆ మాటతో ఆమె దృష్టి మళ్ళింది. ఏంటి? అని ఆమె అయోమయంగా అడుగుతూ ఉండగా, ఆమె కాలుని ఒక్కసారిగా పక్కకు తిప్పాడు అతను. దాంతో అమ్మా! అంటూ గట్టిగా అరిచింది ఆమె. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. అది చూసిన వరుణ్ కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. కోపంగా అతని వైపు చూసిన ఆమెకి అతని కళ్ళలో నీళ్లు కనిపించేసరికి ఆ కోపం చల్లారిపోయింది. సారీ. ఇప్పుడు నొప్పి సెట్ అయిపోయి ఉంటుంది చూడు అన్నాడు అతను. దాంతో ఒకసారి కాలు అటు ఇటు కదిపి హా! సెట్ అయింది. బాగానే ఉంది అంది ఆమె. సరే ఇప్పుడైనా కొంచెం నేలను చూసి నడుస్తూ బెడ్‌రూమ్‌కి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ చెప్పాడు వరుణ్. అతని అతని చిరుకోపంగా చూస్తూ బుంగమూతి పెట్టుకుని పైకి వెళుతూ ఉంది ఆమె. అలా వెళ్ళి బెడ్ మీద పడుకుందే కానీ ఆమెకి నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకుంటే చాలు కళ్ళ ముందు వరుణ్ రూపమే కదలాడుతూ ఉంది. కోపంగా ఉండటం వల్ల అతని గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ, ఇప్పుడు ఆ కోపం తగ్గి అతని గురించి ఆలోచిస్తూ ఉంటే, అతను తన మనసుకి నచ్చుతూ ఉన్నాడు. చూసిన మొదటి క్షణంలోనే హీరోలా ఉన్నావు అనుకున్నాను. ఎవరు చేసుకుంటారో అదృష్టవంతులు అనుకున్నాను. ఆ అదృష్టం నాకు దక్కితే పిచ్చిదానిలా ఎందుకు దూరం చేసుకుంటున్నాను అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా, ఆ రూమ్ డోర్ తెరుచుకుంది. దాంతో టక్కున కళ్ళు మూసేసింది ఆమె. రూమ్‌లోకి వచ్చిన వరుణ్ మొత్తం తిరుగుతూ ఏదో వెతుకుతూ ఉన్నాడు. అది గమనించి మెల్లిగా లేచి బెడ్ మీద కూర్చుంటూ "ఏమైనా కావాలా?" అంటూ అడిగింది ఆమె. "ఆహా! డిస్టర్బ్ చేశానా?" అన్నాడు అతను. "అలాంటిదేమీ లేదు. నేను కూడా ఏమీ పడుకోలేదు. జస్ట్ అలా కళ్ళు మూసుకున్నాను అంతే" అంది ఆమె. "ఓహ్! అవునా? అయితే కిందకి పద లంచ్ చేద్దువు గాని" అంటూ పిలిచాడు అతను. "ఆహా! ఆకలిగా లేదు" అంది ఆమె. "కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆకలిగా ఉంది. నువ్వొస్తే తినొచ్చు అని నీకోసం ఎదురు చూస్తున్నారు" అంటూ చెప్పాడు అతను. ఓహ్! అవునా? సరే అయితే పదండి. నా కోసం వాళ్ళందరూ వెయిట్ చేయడం ఎందుకు? అని అంటూ వచ్చి అతని చెయ్యి చొరవగా పట్టుకుంది ఆమె. దాంతో ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు అతను. ఏంటి అలా చూస్తున్నారు? అంటూ అడిగింది ఆమె. ఆమె చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుంటూ ఏమీ లేదు. నువ్వెళ్ళు నేను వస్తాను అంటూ చెప్పి మళ్ళీ ఏదో వెతుకుతూ ఉన్నాడు అతను. రావచ్చు కదా! ప్రేమగా చేయి పట్టుకుంటే విదిలించుకొని వెళ్ళిపోతాడేంటి? పోనీ ఆ వెతికే వస్తువు అంత ఇంపార్టెంట్ అయితే నాతో చెప్పొచ్చు కదా! నేను కూడా వెతికి పెడతాను అని మూతి తిప్పుకొని కిందకి వెళ్ళిపోయింది ఆమె. కిందకి వచ్చిన ఆమెను చూసి రామా భోజనం చేద్దువు గాని అంటూ పిలిచింది కుసుమ. ఆయన కూడా వస్తున్నారత్తయ్య వచ్చాక అందరం కలిసి తిందాం అంది ఆమె. అలాగే నా కొడుకు లేకుండా మేము మాత్రం భోజనం ఎలా చేస్తాము అని కుసుమ చిన్నగా నవ్వుతూ ఉండగా అక్కడికి వచ్చాడు వరుణ్. దాంతో అందరూ డైనింగ్ టేబుల్ వైపు కదిలారు. భోజనం చేస్తూనే మధ్య మధ్యలో తన పక్కనున్న వరుణ్ వైపు చూస్తూనే ఉంది. ఆమె భోజనం చేసేటప్పుడు మాత్రమే కాదు, ఆ రోజంతా ఆమెకి అదే పని. అతని మాట తీరు, పద్ధతి, అందరితో సరదాగా ఉండే వ్యక్తిత్వం ఆమెకి బాగా నచ్చేస్తూ ఉన్నాయి. నచ్చేసావురా మగడా! ఇక నా నుంచి నిన్ను కాపాడడం ఎవరి తరమూ కాదు అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది ఆమె. ఆ రోజు రాత్రి డిన్నర్ చేసి తన ఫోన్ తీసుకుని టెర్రస్ మీదకు వెళ్ళాడు వరుణ్. పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని బెడ్రూమ్‌లో పెట్టుకుని నువ్వు పైకి వెళ్ళి ఏం చేస్తున్నావురా బాబు! అని మనసులో అనుకుని గదిలోకి వెళ్ళి ఒకసారి తనను తాను అద్దంలో చూసుకుంది. ఆమె జిడ్డు కరుతున్న మొహంతో చాలా చిరాగ్గా అనిపించింది. దాంతో వాష్‌రూమ్‌లోకి వెళ్ళి
ఫ్రెష్‌గా స్నానం చేసి వచ్చి, గుండెల వరకు టవల్ కట్టుకుని, తన బ్యాగ్ ఓపెన్ చేసి, ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు వరుణ్. ఫోన్ చూస్తూ లోపలికి వచ్చిన అతనికి అలా టవల్‌లో దర్శనమిచ్చింది ఆమె. అది చూసి స్టన్ అయిపోయాడు. అతను ఒక్క క్షణం వరకు అతనికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆమె త ఆమె కూడా తన గుండెలకి అడ్డుగా తన చేతులని క్రాస్ చేసి పెట్టుకుని, ఇబ్బందిగా తల వంచుకొని అలానే నిలబడిపోయి ఉంది. ఒక 2 నిమిషాల తర్వాత అది గమనించి, ఓహ్! సారీ చూసుకోలేదు అని అంటూ బయటికి వెళ్తూ ఉన్నాడు వరుణ్. అది చూసి, వరుణ్ ఒక్క నిమిషం అంటూ పిలిచింది ఆమె. ఏంటి? వెనక్కి తిరిగి చూడకుండానే అడిగాడు అతను. ఇక్కడున్న డ్రెస్సుల్లో నాకు ఏ డ్రెస్ బాగుంటుందో కొంచెం తీసిస్తావా? ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియడం లేదు అంటూ అడిగింది ఆమె. ఆ మాటతో అసహనంగా ఫీల్ అవుతూ నీకేది కంఫర్ట్ ఉంటే అది వేసుకో. దానికి నన్ను అడగడం ఎందుకు? అక్కడికేదో ప్రతిదీ నన్ను అడిగి చేస్తున్నట్లు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. కోపంగా అటువైపు చూసి ఈ పొజిషన్‌లో ఉండి కూడా నిన్ను వెనక్కి పిలిచాను అంటే అర్థం చేసుకోవు ఏంట్రా బాబు! అని అనుకుంటూ అటువైపు ఒకసారి చూసి అందులో ఉన్న ఒక డ్రెస్ తీసుకొని వేసుకుంది ఆమె. ఆ తర్వాత తన బ్యాగ్ నీట్‌గా సర్దేసి అక్కడ పెట్టి, "వెళ్ళి డోర్ ఓపెన్ చేసి రావచ్చు" అంది. ఆ డోర్ బయటే ఉన్న అతను ఆ పిలుపు వినిపించుకుని లోపలికి వచ్చాడు. మౌనంగా బెడ్ దగ్గరికి వెళ్ళి దాని మీద ఉన్న తలగడ తీసుకుని అక్కడ ఉన్న సోఫా మీద వేసుకుని పడుకున్నాడు. దిగులుగా అతని వైపు చూస్తూ ఉంది ఆమె. అతను తను సరిగ్గా పట్టించుకోకపోవడం మార్నింగ్ నుంచే గమనించింది. అది ఎందుకో తనకి నచ్చడం లేదు. ఇప్పుడు కూడా అలా చేయడంతో చాలా బాధగా అనిపించింది. తను మాట్లాడకపోతే నేను మాత్రం వెళ్ళి ఎందుకు మాట్లాడతాను? తను ఎంత కోపంగా ఉన్నా నాకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేకపోతున్నాడు. అలాంటి ప్రేమని నేను మాత్రం ఎందుకు వదులుకుంటాను? ఏదో తన ప్రేమ గురించి తెలియక నానా మాటలు అన్నాను. తొందరపడి కొట్టాను కూడా. అది తప్పు అని చెప్పాలి. అంతేగాని ఇలా మూతి ముడిచి కూర్చుంటారా? అని మనసులో అనుకుని ముందు వెళ్ళి పడుకోవాలి అనుకుంది. కానీ తను ఇంకా అక్కడ ఉండేది 4 రోజులు మాత్రమే. ఇప్పుడు తనతో మనస్ఫూర్తిగా మాట్లాడకపోతే మళ్ళీ తను వచ్చే వరకు కూడా అలా ఎదురు చూస్తూ బాధపడుతూనే ఉండాలి. తను కోపంగా ఉన్నాడు అని నేను కూడా కోపంగా ఉంటే కాలం కరిగిపోతుంది. మా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. అలా జరగకూడదు అని అనుకున్న ఆమె వరుణ్ దగ్గరికి వెళ్ళి ఐ యామ్ సారీ వరుణ్ అంటూ చెప్పింది. ఎందుకు? అడిగాడు అతను. రాత్రి నీతో అలా ప్రవర్తించినందుకు అంది ఆమె. అందులో తప్పేముంది? నీకనిపించింది నువ్వు చేశావు. అయినా నేను కూడా చేసింది తప్పే కదా! నీ ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా ఇలా పెళ్లి ప్రపోజల్ పెట్టి ఉండకూడదు అన్నాడు అతను. నువ్వు పెట్టినా కూడా నిన్ను ఆలోచించవలసింది. అనవసరంగా అపోహపడి నిన్ను నిందించాను. చాలా గిల్టీగా అనిపిస్తుంది అంది ఆమె. సర్లే ఇప్పుడు జరిగిన దాని గురించి తలుచుకుంటూ నీది తప్పు, నాది తప్పు అని వాదించుకుంటూ కూర్చోవడం ఎందుకు కానీ వెళ్ళి పడుకో. సమస్యకి పరిష్కారం ఎలాగో దొరుకుతుంది కదా! అలా ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు వరుణ్. ఆ మాటతో బాధగా మూలిగింది ఆమె మనసు. అతను అలా మాట్లాడుతున్నా కూడా ఆ మాటల్లో ఏదో తెలియని కరుకుతనం ఆమెకి వినిపిస్తూనే ఉంది. దాంతో బెడ్ వైపు 2 అడుగులు వేసి మళ్ళీ ఏదో అనుమానం రావడంతో "నువ్వు నిజంగా 4 రోజుల తర్వాత వెళ్ళిపోతున్నావా?" అంటూ అడిగింది. "హా! ఇందులో అబద్ధమేముంది? అందరికీ తెలిసిందే కదా! 4 రోజుల తర్వాత నేను వెళ్ళిపోతున్నాను" అన్నాడు అతను. "మళ్ళీ ఎప్పుడొస్తావు?" అడిగింది ఆమె. "వచ్చే ఉద్దేశం లేదు" అన్నాడు అతను. ఆ మాటతో ఏదో తెలియని భయం వేసింది ఆమెకి. "మరి నన్ను కూడా తీసుకువెళ్ళవచ్చు కదా!" అంది. దానితో సోఫా నుంచి లేచి కూర్చుని, "అసలు ఏంటి నీ ప్రాబ్లమ్?" అంటూ అడిగాడు అతను. "ఏమీ లేదు" అంది ఆమె. "ఏమీ లేనప్పుడు మరింకా ఏంటి? వెళ్ళి పడుకోవచ్చు కదా! ఎందుకిలా ప్రశ్నలతో చంపుతున్నావు?" సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు అతను. "సారీ" అని అంటూ బెడ్ దగ్గరికి వెళుతూ ఉన్న ఆమె అడుగులు ముందుకు పడలేదు. వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి అతని ముందు మోకాళ్ళ మీద కూర్చుని
అలానే అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. దాంతో అదిరిపడ్డాడు అతను. ఐ యామ్ సారీ. ఏదో పిచ్చితనం, వెర్రి కోపం, ఆలోచన లేదు. ఆవేశపడ్డాను. అంతే తప్ప నువ్వు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాను అంటే నా వల్ల కావడం లేదు వరుణ్. ప్లీజ్ నన్ను నీతో పాటు తీసుకుని వెళ్ళిపో అంటూ కన్నీళ్లతో చెప్పింది. ఆమె అలా ఒక్కసారిగా హక్ చేసుకోవడంతో ఏదో ప్రశాంతమైన ఫీలింగ్ మనసుకు కలిగింది. సడన్‌గా ఏమైంది నీకు? అని అతను అడగడంతో ప్రేమ పుట్టింది. నీలాగే కాకపోతే కాకపోతే నీకు చూసిన వెంటనే పుట్టింది. నాకు కొంచెం టైం పట్టింది అంతే అంది ఆమె. దాంతో ఆమెని తనకి కొంచెం దూరం జరిగి ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుంటూ అవునా? అన్నట్లు కళ్ళతోటి అడిగాడు అతను. చిన్నగా సిగ్గుపడుతూ అతని నుదుటి మీద ముద్దు పెట్టి నమ్మవా? అంటూ అడిగింది ఆమె. ఆమె మా ఆ మాటతో అతని పెదవులపై చిన్న చిరునవ్వు. ఆ సంతోషాన్ని మనసులో దాచుకోలేక పైకి లేచిన అతను అలానే బాల్కనీలోకి వెళ్ళి బయట ప్రకృతిని చూస్తూ తన సంతోషాన్ని ఆ ప్రకృతితో పంచుకుంటూ ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నాడు. అది చూసి చిన్నగా నవ్వుతూ వెళ్ళి వెనక నుంచి అతన్ని గట్టిగా హత్తుకుని కొట్టాను అని కోపం వచ్చిందా? అంటూ అడిగింది ఆమె. ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తన ముందుకు తెచ్చుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి లేదు, పెళ్ళైన తర్వాత మొగుళ్ళెప్పుడూ పెళ్ళాం చేతిలో దెబ్బలు తింటూ ఉంటారు అంటే నమ్మలేదు. అది నిజమని జ్ఞానోదయం అయింది అంటూ చెప్పాడు అతను. చిరుకోపంగా అతన్ని చూస్తూ ఉంది. ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుని ఎర్రటి ఆమె పెదవులని తన బొటనవేలుతో తాకుతూ కెన్ ఐ కిస్ యూ అంటూ పర్మిషన్ అడిగాడు అతను. అతని చేతి మీద చిన్నగా కొడుతూ సిగ్గులేదురా నీకు? పెళ్ళాన్ని ఎవరైనా పర్మిషన్ అడుగుతారా? అంటూ చెప్పింది ఆమె. ఆ మాటతో ఇంకా ఆగలేక ఆమె పెదవులతో పెదవులను ముడివేశాడు అతను. ఆగి ఆగి సాగిన ఆ ముద్దులో మాధుర్యం మనసంతా నిండిపోయి శరీరం అంతా ఒక రకమైన తిమ్మెరతో వేడెక్కిపోతూ ఉండగా ఆమెను ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టి ఆమెపై చేరిపోయాడు. ఒకరి తనువుతో మరొకరి తనువు యుద్ధం చేస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోయి ఒకటిగా బ్రతకాలని నిర్ణయం తీసుకుని అలసి సొలసి హాయిగా నిద్రపోయారు వాళ్ళు. ఆ రాత్రి ఒక మధురమైన రాత్రిలా వారి మనసులో నిలిచిపోయింది. ఆ తర్వాత 4 రోజులు ఎలా గడిచిపోయిందో వాళ్ళకే తెలియలేదు. అతను అమెరికా అతన్ని అమెరికా పంపించేసి తను ఒంటరిగా ఉండిపోవాలి అంటే ఏదో తెలియని బాధ ఆమెలో ఉంది. అతనికి కూడా బాధగానే ఉన్నా కూడా తప్పలేదు. వదిలి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కువ రోజులు అలా ఉండలేకపోయాడు. ఈ లోపల వీడియో కాల్స్‌లో మాట్లాడుతూనే ఉన్నా కూడా ఒకరి దగ్గర ఒకరు ఉన్న ఫీలింగ్ అందులో రాకపోవడంతో వెంటనే ఆమెకి వీసా, పాస్‌పోర్ట్ అరేంజ్ చేసి ఆమెను కూడా తన దగ్గరికి రప్పించుకున్నాడు వరుణ్. ఏనాడు ఎవరు తోడు లేకుండా పక్క ఊరికి కూడా వెళ్ళని ఆమె తన భర్త కోసం దేశం దాటి వెళ్ళింది. అది కూడా ఒంటరిగా. అతనితో తన సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టి హాయిగా కాలాన్ని గడుపుతూ ఉంది. సమాప్తం. మరొక మంచి కథలో మరొక్కసారి కలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటారు అని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిమానాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ ఇంక సెలవు ఫ్రెండ్స్.